ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చేపల పులుసు అందరికీ కుదరకపోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో ట్రెండ్ నడుస్తుంది నెల్లూరు చేపల పులుసు. కానీ నెల్లూరు చేపల పులుసు కంటే కూడా ఈ తెలంగాణ స్టైల్ చేపల పులుసు నేను చెప్పే పద్ధతిలో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్స్ పెడతారు. చాలా బాగా కుదిరింది అండ్ ఇన్‌ఫాక్ట్ చాలా రుచికరంగా కూడా ఉంది అని. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. నెల్లూరు చేపల పులుసును తలదన్నే తెలంగాణ స్టైల్ చేపల పులుసు కోసం ముందుగా నేను ఒక కడాయిని తీసుకున్నా. కడాయిలో 1.5 స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఖచ్చితంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేస్తుండాలి. జీలకర్ర మాడిపోతే మళ్ళీ రుచి దెబ్బతింటుంది. ఇప్పుడు వేయించుకున్న జీలకర్రని ఒక మిక్సీ జార్‌లోకి నేను ట్రాన్స్‌ఫర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు లేదా 1.5 స్పూన్ వరకు క్వాంటిటీని బట్టి ఒకవేళ 2 కేజీస్ కనుక తీసుకున్నట్టయితే 1.5 స్పూన్ వరకు నేను మెంతులని యాడ్ చేస్తున్నాను. సో 1 కేజీ ఉంటే కనుక చేపలు అనేటివి 1 స్పూన్ సరిపోతుంది. మెంతులు చాలా మంచిది మన హెల్త్‌కి. ఇన్‌ఫాక్ట్ షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిదనమాట. సో డయాబెటీస్ పేషెంట్స్‌కి మెంతులు కూడా ఒక స్పూన్ మట్టుకు బాగా వేయించుకున్న తర్వాత సేమ్ అదే మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో 2 గుప్పెడ్ల పల్లీలని కూడా వేసుకొని ఇంకొంచెం సేపు మంచిగా మనం పల్లీలని వేయించుకోవాలి. పల్లీలు ఎంత మంచిగా వేయిస్తే అంత రుచికరంగా ఉంటుంది చేపల పులుసు అనేది. ఇదొక్కటి మర్చిపోవద్దు. సో పల్లీలు కూడా మంచిగా వేయించుకున్న తర్వాత పొట్టు అనేది తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత సేమ్ అదే మిక్సీ జార్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ మట్టుకు ఆయిల్‌ని వేడి చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిగడ్డలు ఒక 2 ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజ్ అయినా మీరు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకొని అవి కూడా చల్లగైన తర్వాత మనం మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్‌లో కొంచెం చింతపండుని కూడా వేసుకొని చిక్కటి పేస్ట్ మాదిరిగా మనం ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ చేపల పులుసుకి కావాల్సిన మసాలా అనేది. ఇప్పుడు కడాయిలో ఒక కప్పు వరకు నూనెని వేడి చేసుకొని ఇంకొక స్పూన్ జీలకర్రని మంచిగా చిటపటలాడించాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో మంచిగా చిటపటలాడి మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్‌లో 2 రెబ్బల కరివేపాకుని కూడా వేసుకొని ఇది కూడా మంచిగా చిటపటలాడేంత వరకు మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్‌ని వేసుకోగానే ఇమ్మీడియేట్‌గా ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్‌తో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఆయిల్‌లో అడుగంటేస్తదనమాట ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది. ఇమ్మీడియేట్‌గా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 3 స్పూన్ల వరకు కారం పొడితో పాటు 1 స్పూను పసుపు, టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకొని ఒక్కసారి మనం బాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా స్టవ్ అనేది హై ఫ్లేమ్‌లోనే ఉంచాలి. ఆయిల్‌లో ఈ మసాలాలన్నీ కూడా బాగా వేగాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు హై ఫ్లేమ్‌లో పెట్టినాను. సో ఆయిల్ బాగా మసులుతుందనమాట. సో ఖచ్చితంగా హై ఫ్లేమ్‌లోనే ఉండాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా పొడితో పాటు 1 స్పూను మిరియాల పొడిని కూడా వేసుకొని ఇంకొకసారి మనం బాగా కలుపుకున్న తర్వాత టొమాటోస్ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే ఒకటైనా సరిపోతుందనమాట. జస్ట్ మనకి పులుపు కోసం అనమాట చేపల పులుసుకి. టొమాటోలు వేసుకున్న తర్వాత దాంతో పాటే ఒక కట్ట కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. సో ఆయిల్‌లో ఒక్కసారి ఇదంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని టొమాటోస్ మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2-3 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయినాయి. ఈ స్టేజ్‌లో బాగా వాష్ చేసుకున్న చేపల ముక్కలని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ రకం చేపలైనా తీసుకోవచ్చు. సో రుచి మాత్రం ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. రుచి పెరగడం తగ్గడం అనేది చేపలలోనే ఉంటుంది. నేను చెప్పిన మసాలాలన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అయితే మీరు మంచి గనుక చేపలు టేస్టీగా ఉన్న చేపలు గనుక తీసుకున్నట్టయితే రుచి ఎక్కడ తగ్గడు, ఇంకా పెరుగుతుంది కూడా రుచి అనేది. చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత జస్ట్ అది మునిగేంత వరకు మనం కొంచెం అటు ఇటు కదిపి మూత అనేది పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఆ మసాలా అంతా కూడా చేపలకి పట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. మూత ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఏదైతే మసాలా మనం పేస్ట్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని జస్ట్ కొంచెం కదిపితే సరిపోతుంది. ఎక్కడ కూడా చేపలు బ్రేక్ కాకుండా అంటే ముక్క విరిగిపోకుండా మనం కలుపుకోవాలి జాగ్రత్తగా. ఎక్కువ ఫాస్ట్‌గా కలిపినట్టయితే ముక్క అనేది విరిగిపోతుందన్నమాట చేప ముక్కలు. ఇప్పుడు మీరు చూడొచ్చు మెల్లిగా మాత్రమే కలుపుకోవాలి. జస్ట్ చేప మునిగితే సరిపోతుంది. ఈ స్టేజ్‌లో మనం మూత అనేది పెట్టేసుకొని ఖచ్చితంగా హై ఫ్లేమ్‌లోనే పెట్టాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫస్ట్ కంప్లీట్‌గా హై ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే మంచిగా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు బాయిలింగ్ అంతా కూడా స్టార్ట్ అయిన తర్వాత రిమైనింగ్ అంతా కూడా ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే పెట్టి చేపలన్నీ కూడా నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆయిల్ అనేది కంప్లీట్‌గా రిలీజ్ అయింది. ఈ స్టేజ్‌లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. చూడొచ్చు మీరు. సో ముక్కకి బాగా పట్టింది.
అయిపోయింది. మసాలా అంతా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని నాకు కమెంట్స్ అనేవి పెట్టండి. చేపల పులుసుకి ఖచ్చితంగా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. అందుకే 1 కప్ వరకు ఆయిల్ని నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది ఇవాల్టి వీడియో. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.